అటువంటి కార్తవ్య వీర్యార్జునుడు ఇక్కడికి వచ్చాడు, అరణ్యంలోనికి వేటకు వచ్చాడు. అలా వస్తూ వస్తూ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో పరశురాముడు లేడు. అక్కడ నందినీదేను ఉంది, కామధేను నిన్నటి రోజు మనం చెప్పుకున్నాము కదా. ఆ నందినీదేను ఆ రోజు జమదగ్ని మహర్షి దగ్గర ఉంది. ఆయన వెంటనే చూశాడు, నాకు ఈ నందినీదేను కావాలని చెప్పి అడిగాడు కార్తవ్య వీర్యార్జునుడు. లేదు లేదు, ఇది ఇవ్వడానికి వీల్లేదు, ఇది యజ్ఞాలు చేసుకోవడానికి, ఇది ఋషీశ్వరుల దగ్గర ఉండాలి తప్ప రాజుల దగ్గర ఉండదని చెప్పాడు. నిన్ను అడిగేది ఏమిటయ్యా, నేను రాజుని బంధించి తీసుకొచ్చేయండి అన్నాడంతే. ఆ కామధేనువుని యథావిధిగా వాళ్ళందరూ కూడా బంధించుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఏమీ చేయలేకపోయారు. అలా ఎప్పుడైతే నందిని దేవుని బంధించి తీసుకుని వెళ్ళాడో ఆ తర్వాత ఈ విషయము తెలుసుకున్నాడు పరశురాముడు. పరశురాముడు వచ్చి ఏమిటి నందిని దేవుని బంధించుకుని వెళ్ళాడా అని చెప్పి మహాపౌరుషముతో కార్తవ్య వీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ముందు ధర్మముగా నందిని దేవుని ఇవ్వమని అడిగాడు. ఇవ్వనని చెప్పి అన్నాడు. వెంటనే యుద్ధము చేశాడు. అతని 1000 చేతులు కూడా నరికేసి అతను సంహరించేశాడు. అతనే కోరుకున్నాడు కదా, ఒక గొప్పవాడి చేతిలో మరణం కావాలని కోరుకున్నాడు కాబట్టి అతను కూడా ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఆ విధముగా కార్తవ్య వీర్యార్జున రూపం ఉన్నటువంటి సుదర్శన చక్రం మరలా విష్ణుమూర్తిని చేరుకుంది. జయ బోలో శ్రీరామచంద్రమూర్తికి. ఇక్కడికి వచ్చేసరికి నందిని దేవుని తీసుకుని వచ్చి అక్కడ కట్టాడు. యథావిధిగా తండ్రికి అప్పగించాడు. తండ్రి, అయ్యో ఎంత పాపం చేశావు, ఆయన అంటే క్షత్రియుడు, ఆయన ఆ విధముగా చేయొచ్చు, మనం అలా చేయకూడదు కదా, చాలా తప్పు చేసావు, కార్తవ్య వీర్యార్జునుడిని సంహరించావా, వెళ్ళు పాప ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యతీర్థాలకు వెళ్ళు, నదీ స్నానాలు చేసుకునిరా, అనేక తీర్థయాత్రలు చేసుకునిరా అని చెప్పి పంపించాడు పరశురాముణ్ణి. తండ్రి మాట జవదాటకుండా అదే విధముగా పరశురాముడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మరలా వచ్చాడు. అలా వచ్చి కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ఏమి జరిగిందంటే, ఈ కార్తవ్య వీర్యార్జునుడు కొడుకులు 100 మంది ఉన్నారు. ఏమిటి, ఈ పరశురాముడు నా తండ్రిని సంహరించాడు కదా, మేము కూడా వెళ్ళి అతని తండ్రిని సంహరించేస్తామని చెప్పి అనుకుని జమదగ్ని మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ జమదగ్ని మహర్షి యొక్క శిరస్సు ఖండించుకొని వెళ్ళిపోయారు అన్నమాట. అంతే, శిరస్సు ఖండించేశారు అంతే. అప్పుడు తల్లి ఆ పరశురాముడు చాలా దూరములో ఉన్నాడు, అందుకని చెప్పి భార్గవరామ 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 అని చెప్పి ఎలుగెత్తి గోల పెట్టింది. అక్కడి నుంచి చాలా దూరములో ఉన్నాడు, సమిధిలో తీసుకుని రావడానికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ 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 వచ్చాడు పరశురాముడు. ఈలోపు తల్లి 21 సార్లు పిలిచింది మాట, భార్గవరామ భార్గవరామ అని చెప్పి లెక్క పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు పరశురాముడు. ఇంతలోపు తండ్రిని సంహరించేశారు. ఆ విషయాన్ని చూసి చాలా కోపోద్రిక్తుడైపోయి ఆ పరశువుని పట్టుకొని వెళ్ళి మొత్తం అతని కొడుకులందరినీ కూడా సంహరించి ఆనాటి నుంచి అహంకారముతో గర్వముతో మూర్ఖత్వంతో ఉన్నటువంటి రాజులందరినీ కూడా అఖండ భూమండలం మొత్తం కూడా తిరిగి 21 పర్యాయాలు రాజులందరినీ కూడా సంహరించేసి వాళ్ళ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ మనకి కురుక్షేత్రములో ఆ రక్తముతో ఒక పంచక్షేత్రాలను ఏర్పాటు చేశాడనమాట మన పరశురాముడు. అంత గొప్పవాడు ఈ పరశురాముడు. అటువంటి పరశురాముడు రామచంద్రమూర్తికి దర్శనాన్ని అనుగ్రహించి తన విష్ణు ధనస్సు యొక్క దివ్య శక్తిని అంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి అనుగ్రహించేసి తను అంతర్ధానం అయిపోయాడు. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.